ఇక వివరాలకు వెళ్తే ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మోటార్ వెహికల్పై క్రిమినల్ చర్యలు తీసుకోబడునని జిల్లా ఎస్పీ గారు ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లాలో గత నెల రోజుల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్స్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక శబ్దం చేసే 86 ద్విచక్ర వాహన సైలెన్సర్లను గుర్తించి మరోమారు వినియోగించకుండా రోడ్ రోలర్ సహాయంతో మంగళవారం రోజున సిరిసిల్ల బైపాస్ ప్రాంతంలో ధ్వంసం చేశారు. జిల్లాలో సిరిసిల్ల పట్టణం దాదాపు 80 సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేసాము. ఇది లాస్ట్ 1.5-2 months నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాము. మనం ఎవరైనా బుల్లెట్ వెహికల్స్కి ఎక్స్ట్రా మోడిఫై చేసి సైలెన్సర్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళపైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేసాము. కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేసాము. కొంతమంది బైండ్ ఓవర్ కూడా చేసాము. ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. ఇది కాకుండా మనం కొంతమంది పోలీస్ సైరన్ పెట్టుకున్నాం. దాదాపు జిల్లాలో లాస్ట్ 2 monthsలో మనం 10 వరకు పోలీస్ సైరన్ పట్టుకున్నాము. వాళ్ళపైన చిట్టింగ్ కేసు 420లో కూడా కేసు నమోదు చేసాము. సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు. సో మీరు కూడా అందరు ప్రజలు అట్లయినా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర వస్తే మీరు జస్ట్ ఎస్పీ కంప్లైంట్ చేయాలి, లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసేయండి. అంటే ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టుకొని వాళ్ళ డ్రైవ్ చేస్తున్నారు, లేకపోతే ఈ బండిలో వాళ్ళు పోలీస్ సైరన్ పెడుతున్నారు, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మన పోలీస్ 100% దాంట్లో యాక్ట్ చేస్తారు.